చిల్డ్రన్స్ థీమ్ పార్క్ ఓల్డ్ ఎంఐజీ అండి, మన బిహెచ్ఏలో ఉంది. చాలా బాగుంటుందండి. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది ఎక్కడ ఉందంటే మన శ్రీ వాణి విద్యానికేతన్ హై స్కూల్ దగ్గరలో ఉందండి ఇది పార్క్. ఈ స్కూల్ దగ్గరలోనే ఉంది. ఈ స్కూల్ ఫేస్ 1లో ఉందండి, ఎంఐజీ ఫేస్ 1. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే పార్క్ వస్తుంది. ఇటు సైడ్ బిహెచ్ఎల్ సీనియర్ సిటిజన్ భవనము, బిహెచ్ఎల్ ఎంఐజీ సీనియర్ సిటిజన్ భవనం. మార్నింగ్ టైంలో తీసి ఉంటుందండి ఇది. ఇక్కడ అందరూ మార్నింగ్ టైంలో వచ్చి ఓల్డ్ వాళ్ళు ఉంటారు కదా, రిటైర్డ్ అయిన వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి న్యూస్ పేపర్ చదవడము అలా చేస్తుంటారు. లైబ్రరీ బుక్స్ కూడా ఉన్నాయండి ఇందులో. ఇక్కడ క్యారమ్ బోర్డ్ ఉంది, అలాగే ఇంకా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. బుక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం పార్క్లోకి వెళ్దాము. బిహెచ్ఎల్లో అన్నిటికంటే మంచి పార్క్ అండి ఇది. మనం పార్క్లోకి ఎంటర్ కాగానే ఇటు సైడ్ వాకింగ్ ట్రాక్ అండి. ఇది ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుందండి లోపలికి. ఇంకా లేడీస్ వాకింగ్ చేస్తున్నారు చూడండి లోపల. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇటు సైడ్ ఏమో వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. చాలా బాగుంటుందండి ఇది పార్కు. కొందరు పిల్లలు తినిపిస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఇంకా ఇలా పెద్దవాళ్ళందరూ కూర్చొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నారు. చూడండి చాలా బాగుంటుంది. ఇంకా చెట్టు కూడా బాగుంది, వేప చెట్టు ఇక్కడ చాలా బాగుంది. ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. అటువైపు లేడీస్ వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్, సెల్ఫీలు ఫొటోస్ దిగుతున్నారు. చాలా బాగుంటుందండి. ఇంకా వీళ్ళు వచ్చేసి సెల్ఫీలు దిగుతున్నారు, వీడియోస్ చేసుకుంటున్నారు. చాలా బాగుంటుందండి పార్క్. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. ఇదంతా వచ్చేసి వాకింగ్ ట్రాక్ అండి. ఇక్కడ నుంచి లోపలికి చాలా ఉందండి వాకింగ్ ట్రాక్. అక్కడ కూడా కూర్చోవడానికి ఎలిఫెంట్, లయన్ చైర్ లాగానే చేశారు. చైర్లో మనం ఎలా కూర్చుంటామో అలాగే చేశారండి, లయన్ తోటి వాటితోటి. చూద్దాం దగ్గరికి వెళ్ళి. చైర్స్ లాగా ఇలా పెట్టేశారు. పిల్లలు సైకిల్ దొక్కుతున్నారండి. ఇక్కడ వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేస్తున్నారు. ఇటువైపు కూడా చూద్దాము.
ఇక్కడ కూర్చున్నారు కొందరు పిల్లలు. బాల్తో ఆడుతున్నారు పిల్లలు. చూడండి ప్లే ఏరియా ఎంత బాగుంది. ఇక్కడ చాలా బాగుందండి ప్లే ఏరియా. బాగుంది కదా. చూడండి ఇక్కడ ఎంత బాగుందో గ్రీనరీ. గ్రాస్ మీద అలా చెప్పులు లేకుండా నడిచి ఎంత బాగుంటుంది కదా. ఇటువైపు కూడా వాకింగ్ ట్రాక్ అండి. ఇటు సైడ్ కూడా ఒక స్మాల్ గేట్ ఉంది. ఇక్కడ నుంచి కూడా వచ్చే వాళ్ళు వస్తుంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు. ఇక్కడ నుంచి చిన్నపిల్లలు ఆడుకునేదండి ఇక్కడ. చిన్నపిల్లల ప్లే ఏరియా అది కూడా బాగుంటుందండి. చాలా బాగుంది కదా. నాకైతే పార్క్ చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడు ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వస్తుంటాము ఇక్కడికి. అందరూ వాకింగ్ చేస్తుంటారు.